హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ నందు హైకోర్టు మరి జిల్లా కోర్టు నుంచి భారీ సంఖ్యలో వేకెన్సీ రాబోతున్నాయి. మరి ఎప్పుడు అనుకుంటే డిసెంబర్లో వచ్చే అవకాశం అయితే బాగుంది. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మనం జీకే పరంగా ఏం సిలబస్ ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎట్లా చదవాలి అని చూసాం. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఇంగ్లీష్ సిలబస్ ఏపీ హైకోర్టుకైనా సరే జిల్లా కోర్టులకైనా సరే సిలబస్ ఎంతవరకు ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ విధంగా చదవాలి, గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా వొకాబులరీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వొకాబులరీ అయితే వొకాబులరీ దేనికి మరి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే మరి మ్యాక్సిమం స్కోర్ మనకి 40కి 40 రావాలని ఏం చేయాలా, మార్క్ టెస్ట్ల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, మరి రివిజన్ ఏ విధంగా చేసుకోవాలి అని ఉంటుంది. అయితే మొత్తానికి మాత్రం మనకు 40 క్వశ్చన్స్ జీకే ఉంటే 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ రాదు అనుకుంటే మాత్రం కుదరదు, కంపల్సరీగా నేర్చుకోవాలి. మనకు ఉండే టాపిక్స్ రెండు హైకోర్టు అయినా జిల్లా కోర్టులైనా 40 జీకే 40 ఇంగ్లీష్ అంతే. కాబట్టి ఇంగ్లీష్ రాకపోయినా మనం నేర్చుకోవాలి. జాబ్ కావాలంటే నేర్చుకో తప్పదు. మరి ఇంగ్లీష్ కష్టంగా సార్ మాకు ఇంగ్లీష్ రాదు అనుకుంటూ ఉంటారు, భయపడద్దండి. ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు నేను మీకు చాలా సింపుల్గా వొకాబులరీ అయితేనేమి, మార్క్ టెస్ట్లు అయితేనేమి, దాంట్లో ఈడియమ్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్ చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రామర్కి అంత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, గ్రామర్ బుక్కులు చదువుతూ ఉంటారు. కానీ మీరు బాగా గమనించినట్లయితే హైకోర్టు జిల్లా కోర్టుకు సంబంధించి గ్రామర్ ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. మెయిన్ పార్ట్ అంతా కూడా మీకు వొకాబులరీ ఉంటుంది. అవి ఏంటివో కూడా చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా మీరు ఏమైతే చదువుతారో వాటిని రివిజన్ బాగా చేసుకోవాలి. రివిజన్ చేయకపోతే మనం ఏం చేయలేం. రివిజన్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. మార్క్ టెస్టులు బాగా రాయాలి. చాలామంది మార్క్ ఎగ్జామ్స్ అంటేనే మాకు ఎక్కడలే సిలబస్ అయిపోదు అని అనుకుంటుంటారు. మార్క్ ఎగ్జామ్స్ రాయకపోతే ఘోరాతి ఘోరంగా దెబ్బ పడుతుంది. మార్క్ ఎగ్జామ్స్ వల్ల మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు ఆస్కారం ఉంది, ఆ యొక్క ఏరియా ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నాకు మార్క్ ఎంత ఇంప్రూవ్ అవుతా ఉంది అక్కడే డిసైడ్ అవుతుంది. తప్పితే మార్క్ రాయడం వల్ల టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోవద్దండి. ఒక మార్క్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది. టోటల్ జీకే, టోటల్ ఇంగ్లీష్తో పాటుగా టోటల్ టాపిక్స్ కవర్ అవుతాయి. కానీ దాన్ని మనం చాప్టర్ వైజ్ చదువుతాపోతే ఎప్పటికో అయిపోద్ది. కాబట్టి ఒక సిలబస్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ సైమల్టేనియస్గా మీరు ప్రతిరోజు కంపల్సరీగా ఒక మార్క్ ఎగ్జామ్స్ చదవండి. సరే ఎన్ని మార్క్ ఎగ్జామ్స్ ఎవరిస్తారు? మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు 100కు పైగా మార్క్ టెస్ట్లు ఇవ్వబోతున్నాం. మన యాప్లో ఉన్నాయి. ఇప్పటికే సిలబస్ అంతా పెడుతూ ఉన్నాం, అప్డేట్ చేస్తూ ఉన్నాం. అయితే మరి ఇక మనకి ఏ పోస్టులు వస్తాయి అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంటు, ఎగ్జామినర్, టైపిస్టు, కాపీస్టు, ఓవర్సీరు, అసిస్టెంట్ ఓవర్సీరు, కంప్యూటర్ ఆపరేటర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దాంతోపాటుగా డ్రైవర్స్, సబార్డినేట్స్. అయితే ఈ యొక్క వీడియోలో నేను డ్రైవర్స్, సబార్డినేట్స్ సిలబస్ చెప్పుకోకుండా మీతో చెప్తున్నాను. బట్ డ్రైవర్, సబార్డినేట్ అయినా కూడా సిలబస్ దీంట్లోనే ఉంటుంది. కాదు వాళ్ళకి సిలబస్గా తక్కువ ఉంటుంది, లైట్గా ఉంటుంది. అయితే మరి మనకు ఎగ్జామినేషన్స్ హైకోర్టుకు సంబంధించి 2 సార్లు, జిల్లా కోర్టుకు సంబంధించి ఒక్కసారి ఎగ్జామ్ జరిగింది. మరి దాన్ని బేస్ చేసుకొని ఇది అఫీషియల్ సిలబస్. ఇది నేను చెప్పే సిలబస్ కాదు మిత్రమా, అఫీషియల్గా ఏపీ హైకోర్టు తన యొక్క వెబ్సైట్లో పెట్టే సిలబస్, అఫీషియల్ సిలబస్ అనమాట. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ మధ్యలో డాష్ పెడతాడు అనమాట. ఆ యొక్క డాష్లో ఏమి రావాలి, గ్రామటికల్గా కానీ లేకుంటే వొకాబులరీ కానీ ఉంటుంది. బట్ మోస్ట్లీ గ్రామటికల్గా ఉండదు, మోస్ట్లీ మనకు వొకాబులరీ పరంగానే ఉంటుంది రీడింగ్ కాంప్రిహెన్షన్ అంతా కూడా. తర్వాత ఎర్రర్ స్పాటింగ్ అనేది టోటల్లీ కంప్లీట్గా మనకు గ్రామరే ఉంటుంది. అయితే గ్రామర్లో మనకు అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ మనకు ఉండేది ఎంత ఎర్రర్ స్పాటింగ్ 5 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ లేవు. అంటే హార్డ్లీ 5 క్వశ్చన్స్ అనుకోండి. ఇది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ఎర్రర్, అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ గ్రామర్ అని మీరు భావించండి. తర్వాత క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ కూడా ఎక్కువ పార్ట్ దేంట్లో ఉంటుందంటే మనకి రీడింగ్ స్కిల్స్లో భాగం. ఇది కూడా రీడింగ్ స్కిల్సే, ఇది కూడా రీడింగ్ స్కిల్సే. సో రీడింగ్ స్కిల్స్లో భాగంగా గ్రామర్ కొంత టచ్ అవుతుంది, వొకాబులరీ కూడా కొంత టచ్ అవుతుంది అనమాట. అంటే ఎవరైతే పేపర్ చదువుతూ ఉంటారో బాగా వాళ్ళకు ఈ యొక్క రీడింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. తర్వాత పారాజంబుల్, సెంటెన్స్ జంబుల్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్. అంటే ఇక్కడ ఒక 5 లేదా 4 సెంటెన్స్ ఇస్తాడనమాట ఆర్డర్ లేకోకుండా. మరి వాటిని అర్థవంతమైన విధంగా మనం పెట్టగలగాల. అంటే ఫస్ట్ ఏం జరిగింది, 2 ఏం జరిగింది, ఆ విధంగా. లేదంటే సెంటెన్స్ 4 సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ 4లో ఒకటి డిఫరెంట్ వన్ ఇస్తాడు, ఆ డిఫరెంట్ అనేది మనం కనుక్కోగలగాల.
అప్పుడు ఎప్పుడు కనుక్కుంటాం మనం అవి? ఎవరికైతే రీడింగ్ స్కిల్స్ బాగుంటాయో వాళ్ళు చేసుకుంటారు ఈజీగా. కాబట్టి ఎవరికైతే హైకోర్టు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, జిల్లా కోర్టు ప్రిపేర్ కావాలనుకున్నారో నోటిఫికేషన్ ఎదురు చూడకోకుండా ఇప్పటి నుంచే మీరు సిద్ధం చేసుకునే ప్రణాళికలు. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 1.5 month టైం ఎక్కాడు, ఓన్లీ 45 days టైం ఇస్తాడు. మరి ఇక 45 daysలో మీరు సిలబస్ అప్లై చేసుకొని మార్క్ రాసుకొని జాబ్ కొట్టండి అసంభవం. కాబట్టి గతంలో కూడా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళే జాబ్స్ కొట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు ఎదురు చూడగాకండి, ఇప్పటి నుంచే మీరు మీ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టి జాబులు ఎందుకు 2 నుంచి 3 వేల జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి మీ ప్రణాళికలకు ఇప్పుడే పొదులు పెట్టండి, వచ్చిందో చూద్దండి కష్టం అనమాట. మరి తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో కూడా మనకి ఏముంటుందంటే మ్యాక్సిమం కేసెస్లో గ్రామర్ ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ మనకు వొకాబులరీ కూడా ఉంటుంది. అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది మనకు వొకాబులరీ పరంగాను ఉంటుంది మరియు గ్రామర్ పరంగాను 2 మిక్స్ అయి ఉంటుంది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది. తర్వాత సినానిమ్స్ అంటే సమానమైన అర్థం వచ్చే పదాలు, కంప్లీట్లీ వొకాబులరీ. ఆంటానిమ్స్ కంప్లీట్లీ వొకాబులరీ, వ్యతిరేక పదాలు వచ్చేటివి. ఈడెన్స్ అండ్ ప్రైజెస్ కంప్లీట్లీ వొకాబులరీ, ఓకేనా. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా కంప్లీట్లీ వొకాబులరీ బేస్డే. అంటే ఇక్కడ ఎక్కువ భాగం వొకాబులరీ, తర్వాత భాగం రీడింగ్ స్కిల్స్, తర్వాత భాగమే గ్రామర్. కానీ మనం ఏం చేస్తున్నాం, తక్కువ వచ్చేటటువంటి గ్రామర్ను పట్టుకొని ఓన్ లాగుతున్నాం. చదివి నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, సెంటెన్స్, ఆర్టెన్స్, వర్బులకి ఎన్ని చదువుతున్నాం. కానీ గ్రామర్ను చదివేంత ఫోకస్ వొకాబులరీ మీద మీరు పెట్టాలా. ఎవరైతే వొకాబులరీ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి జాబ్లో వస్తాయి. మరి రివర్స్ పోతున్నాం. ఏది రివర్స్ అంటే వొకాబులరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎక్కువ మార్కులకు ఉంది కానీ మనం తక్కువ చదువుతున్నాం. గ్రామర్ తక్కువ మార్కులు వస్తుంది కానీ మనం ఎక్కువ చదువుతున్నాం. మాకు ఎగ్జామ్స్ బాగా రాస్తే జాబ్ తొందరగా వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం, మాకు ఎగ్జామ్సే రాయడంలే. మనం చేసేది రివర్సే. రివర్స్ మనం మానేసుకుంటే ఖచ్చితంగా జాబ్లో వస్తాయి మిత్రమా, ఓకేనా. కాబట్టి ఇది మిత్రమా. అయితే ఈ సిలబస్ మొత్తం 9 టాపిక్స్ మనకు ఉన్నాయి. 9 టాపిక్స్ ఎవరెవరికి ఉన్నాయి అంటే, మీరు ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామినర్కైనా, టైపిస్ట్కైనా, కాపీస్ట్ ఉద్యోగులకైనా, ఓవర్సీర్కైనా, అసిస్టెంట్ ఓవర్సీర్కైనా, లేదా కంప్యూటర్ ఆపరేటర్కైనా, సెక్షన్ ఆఫీసర్ అయినా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయినా, ఈ అందరికి కూడా సేమ్ సిలబస్. అందరికి కూడా సేమ్ సిలబస్ మిత్రమా. డోంట్ వరీ, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ సిలబసే. అంటే ఈ అందరికీ కూడా మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఇదే సిలబస్. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఎక్కడ కూడా మనకు స్పెల్లింగ్ చెక్ లేదు, స్పెల్లింగ్ టెస్ట్ లేదు. కానీ స్పెల్లింగ్ అనేది ఎవరికి ఇచ్చినాడంటే, ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, ఓవర్సీరు, అసిస్టెంట్ ఓవర్సీరు, కంప్యూటర్ ఆపరేటర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకు పోయినసారి మనకు స్పెల్లింగ్ టెస్ట్ ఇవ్వలేదు. బట్ ఇక స్పెల్లింగ్ టెస్ట్ అనేది డ్రైవర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు, సబార్డినేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఉందన్నమాట. సో వారు సపరేట్ తీస్తా, డ్రైవర్కు సపరేట్కి నేను వీడియో తీస్తాను. ఎందుకంటే దానికి కూడా ఎక్కువ పోటీ పడుతుంటారు. 10th క్వాలిఫికేషన్ కాబట్టి. హైయర్ వాళ్ళకు అది నాట్ ఎలిజిబుల్. కాబట్టి మీరు టైపిస్ట్ ఉన్నా, మీరు స్టెనోగ్రఫీ వాళ్ళకు కూడా ఓకే, స్టెనోగ్రఫీ ఉన్నా మీరైతే మాత్రం ఈ సిలబస్ని మీరు పూర్తిగా నేర్చుకోండి. ప్రతిదీ కూడా మీకు ఇంపార్టెంటే. ఓకే సార్, బాగానే ఉంది. మరి మీరు ఎట్లా చదవాలి సార్, ఏ టాపిక్ చదవాలి సార్ అనండి. ఓకే, మరి చూద్దాం. ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి, ఢిల్లా కూడా సంబంధించి ఇంగ్లీష్ టాపిక్స్ ఏం చదవాలంటే, దీన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి రీడింగ్ స్కిల్స్గా డివైడ్ చేసుకోండి, ఇంకోటి గ్రామర్కి డివైడ్ చేసుకోండి, ఇంకొకటి వొకాబులరీకి డివైడ్ చేసుకోండి. చేసుకుంటే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి అంటే, గ్రామర్కు మనకు 5 మార్కులు వస్తున్నాయి, దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లే. కానీ మనం దాన్ని ఎంతసేపు అదే చదువుతున్న గ్రామర్. కానీ మనం ఏం చేయాలా, రీడింగ్ స్కిల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, రీడింగ్ స్కిల్స్లో మనకు ఆర్సీ ఉంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, క్లోక్ టెస్ట్ ఉంది. ఇక్కడ 5 మార్కులకు వస్తుంది, ఇది 5 మార్కులకు వస్తుంది, ఇన్ని 10 మార్కులు వచ్చేసా. జంప్లింగ్ వచ్చి ఇది ఒక 2-3 మార్కులు వచ్చా. ఇన్నే మనకు 10 నుంచి 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది రీడింగ్ స్కిల్స్కే. మినిమం 10 అయితే గ్యారంటీ. ఏది, కాంప్రహెన్షను, ప్యాసేజ్ ఇస్తాడు, ఆ యొక్క ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత కింద క్వశ్చన్లు ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ను చదివి ఆ యొక్క పైన సారాంశాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ ఏదో కనుక్కోగలగాల. అది ఎప్పుడు కనుక్కున్న ఈజీగా మనకు ఇంగ్లీష్ మీద పట్టు ఉంది,
ఆ ఇంగ్లీష్ మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్యాసేజ్ అర్థమైతే కింద చేయొచ్చు, అర్థం కావాలంటే మళ్ళీ ఏం కావాలి, మనకు వొకాబులరీ కావాలా. అక్కడ క్లిష్టమైన పదాలు ఉంటాయి, ఆ క్లిష్టమైన పదాలకు అర్థం తెలియకపోతే ఏం చేస్తాం మనం, అర్థం కాదు కదా. కాబట్టి రీడింగ్ స్కిల్స్ కంపల్సరీ కావాలి. అదే మరి క్లోజ్ టెస్ట్ అంతే. క్లోజ్ టెస్ట్ ఏం చేస్తాడు, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ మధ్యలో ఎత్తేసి ఉంటాడు కొన్ని పదాలు. ఆ ఎత్తేసిన పదంలో ఏ పదం రావాలా అంటే ఆ ప్యాసేజ్, ఆ పారాగ్రాఫ్ మనకు అర్థం కావాలా. అర్థమైన తర్వాత అక్కడ ఏ సెంటెన్స్ మిస్ అయింది, ఏవిడ మిస్ అయింది, ఏదైతే సూటబుల్ ఉంటుందని కనుక్కుంటే అయిపోద్ది. దానికి కూడా ఏం కావాలి, గ్రామర్ కాకుండా వొకాబులరీ కావాలి దానికి కూడా. తర్వాత ఎర్రర్ స్పాటింగ్లో మనకు మేబీ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎర్రర్ స్పాటింగ్, ఇక ఎర్రర్ స్పాటింగ్లో మనకు ఓవరాల్ గ్రామర్ మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. అవి ఏదైనా మీకు నేర్పిస్తాం. మనకి యాప్లో కూడా ఏం అవసరం అదే చెప్పడం జరుగుతుందన్నమాట, బేస్డ్ ఆన్ ప్రీవియస్గా. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, వొకాబులరీకి. కాబట్టి మన ఆఫ్లైన్ కోచింగ్లో కానీ మన ఆన్లైన్లో కోచింగ్లో కానీ మనం ఎక్కువ ఫోకస్ దేని మీద చేస్తాం, మనం కూడా వొకాబులరీ మీద బేస్ చేస్తాం. రిజల్ట్ రావాలంటే వీ హ్యావ్ టు ఫాలో ద సిలబస్ రూల్స్. కానీ మనం రివర్స్లో పోతున్నాం. ఇక్కడ ఏముంది మనకంటే సినానిమ్స్ ఉంటాయి, ఆంటోనిమ్స్ ఉంటాయి, వ్యతిరేక పదాలు, సమానత్వ పదాలు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇనిషియల్ ప్రేజ్ ఉంటుంది. స్పెల్లింగ్ చెక్ అనేది ఎవరికి ఉంటుంది, ఇది డ్రైవర్కు సబార్డినేట్స్కి ఉంటుంది. కానీ స్పెల్లింగ్ చెక్ అనేది అది పెద్ద కష్టం కాదు. ఎవరికైతే ఇక ఆంటోనిమ్స్ సినానిమ్స్ అవుతా అంటారో, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అవుతా అంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా స్పెల్లింగ్ కూడా తెచ్చిపోతుంది. ఓకే, సో వాళ్ళకి ఆటోమేటిక్గా స్పెల్లింగ్ చెక్ కూడా వస్తుంది అనమాట. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది మనకు గ్రామర్ గానే టచ్ అవుతుంది, వొకాబులరీ గానే టచ్ అవుతుంది. కాబట్టి దీని మాత్రం 2 కామన్గా పెట్టుకుంటాం మనం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో పోయిన ఎగ్జామినేషన్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా కనీసం మనకు 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. మినిమం 4 అయితే గ్యారెంటీ వస్తే 4 నుంచి 5 వరకు మనకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఒక 10, ఒక 5, 15. అంటే మొత్తం 40లో 15 పాయ, గ్రామర్ 5, 20. ఇంకా కంప్లీట్గా 20 మార్కులకు, 15 నుంచి 20 మార్కులకు కంప్లీట్గా మనకు సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇనిషియల్ ప్రేజెస్, స్పెల్లింగే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా సినానిమ్స్ కానీ, ఆంటోనిమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ నేను మీకు చాలా సింపుల్ వేలో ఎట్లా చదివితే అర్థమవుతుందో మనకి యాప్ నందు, ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీకు నేర్పిస్తాను. మరి ఆల్రెడీ మన దగ్గర కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, మంచి రెస్పాన్స్ కూడా ఉంది. మరి లాంగ్ టర్మ్ గోల్ వేసుకొని మీరు ఇప్పటి నుంచే చదవండి. మరి నేను కొన్ని బ్రీఫ్ ఇచ్చాను, ఎట్లా చదవాలి ఏమి అనేది నేను చెప్తాను. తర్వాత మనకు ఇన్స్టిట్యూట్స్, మనకి యాప్ నందు మీకు ఏమి ఇస్తున్నాను, ఎట్లా ఉంటుందనేది నేను మీకు వివరిస్తాను. సో దానికన్నా ముందు ఇది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనకి ఏముంది, సినానిమ్స్ ఉంటుంది, ఆంటోనిమ్స్ ఉంటాయి. వీటిని మనం బట్టి పెట్టకూడదు ఎప్పుడు కూడా. బట్టి పెట్టామనుకోండి, అది సినానిమ్స్ అయినా, ఆంటోనిమ్స్ అయినా, స్పెల్లింగ్ చెక్ అయినా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయినా, ఇనిషియల్ ప్రైజెస్ అయినా బట్టి పెడితే ఆ రోజు గుర్తుంటుందని, నెక్స్ట్ డే గుర్తుంటే తర్వాత మర్చిపోతాం. బట్టి కాకోకుండా మనం ఏం చేయాలంటే ఆ యొక్క పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దానికి రూట్ కూడా ఏ విధంగా ఉంది, ఆ రూట్ వస్తే ఆ యొక్క రూట్ కనుక్కున్నాం అనుకోండి, అటువంటి ఎక్కడ పదం వచ్చినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేస్తాం. కానీ దాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం. నేను ఆ విధంగా మీకు నేర్పిస్తా, రూట్ లెవెల్ నుంచి నేర్పిస్తా. అంటే మీకు బేస్మెంట్ స్ట్రాంగ్గా పడుతుంది. ఒకవేళ మన చదవని పదం వచ్చినా కూడా, మన చదవని పదం, ఈ గతంలో చూడని పదం వచ్చినా కూడా ఆ రూట్ని బేస్ చేసుకొని దానికి మీనింగ్ ఏదో మనం కనుక్కోవచ్చు అనమాట. అటువంటి పవర్ ఉంటుంది రూట్ వర్బ్స్. ఇది ముఖ్యంగా వర్డ్ పవర్ బుక్ ఒకటి ఉందన్నమాట, నార్మల్ యూజ్ చేసేది. కానీ మీరు కూడా బయట మార్కెట్లో బుక్ కొనుక్కోవచ్చు, దాంట్లో చదివితే మీకు బాగుంటుంది. బట్ ఆ బుక్ను కూడా, ఆ వర్డ్ పవర్ను కూడా కంప్లీట్గా బాగా కన్సల్ట్ చేసి మీకు సింపుల్ వేలో మనకి యాప్ నందు మీకు కోర్సులో యాడ్ చేయడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ పరంగా అయితేనేమి, సినిమ్స్ అయితే ఏదైనా కానీ. సో వర్డ్ పవర్ బుక్ను మీకు బాగా కన్సైన్ చేసి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో దాని స్టోరీ రూపంలో మీకు చెప్పడం జరిగిందనమాట మనకి యాప్ నందు, ఉత్తమ్ అకాడమీ యాప్ నందు. మరి చూస్తే ఎట్లా చదవాలి ఇక్కడ అంటే, ఇంట్రావర్ట్ టు ఎక్స్ట్రావర్ట్. చూడండి ఇక్కడ ఇంట్రావర్ట్ టు ఎక్స్ట్రావర్ట్ ఎట్లా చదువుతాం. ఇది వర్ట్ అంటే టు టర్న్ అని, ఎక్కడొచ్చినా కూడా వెర్ట్ అని పదం కనిపించింది, అది టర్న్, దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్, యాంబివర్ట్, ఇంకెట్లనే ఒకటే. వెర్ట్ టు టర్న్. ఇంట్రా అంటే ఇన్సైడ్, అంటే ఇన్సైడ్ థాట్స్, టర్నింగ్ థాట్స్ ఇన్సైడ్. మరి ఎక్స్ అంటే ఎక్స్ట్రా అంటే అవుట్ అని, అంటే టర్నింగ్ థాట్స్ అవుట్ థాట్. బోత్ ఆర్ ఆంటానిమ్స్. అటు నేర్చుకుంటాం. అంతర్ముఖుడు, బహిర్ముఖుడు. ఏమి చెప్పకుంటే అంతర్ముఖుడు, అన్ని చెబితే బహిర్ముఖుడు అని అర్థం. ఈ విధంగా మీకు పదాలకు ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరుగుతుంది. మిజాంథ్రోపిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్. చూడండి ఇక్కడ ఇష్టం వచ్చింది. ఇక్కడ ఎక్కడైనా సరే ఒక పదంలో ఐఎస్టీ వచ్చింది పర్సన్ చాలా ఉన్న మనకు. ఎంటమాలజిస్ట్, ఫిలాలజిస్ట్,
ఆంథ్రోపాలజిస్టు, బాటనిస్టు, ఫిజిషియన్, ఓకే, కార్డియాలజిస్టు. సో అటువంటి అన్నీ కూడా మీకు రూట్ బేస్ అన్నీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. సో దానివల్ల మీకు మర్చిపోయే అవకాశం ఉండదు అనమాట. అంటే ఒక రకమైన వర్డ్స్ అన్ని కూడా ఒకసారి నేర్చుకుంటే ఇంకా ఎటువంటి ఎగ్జాములైనా సరే, ఎంత కష్టంగా ఉన్నా సరే మీకు ఈజీగా నేర్చుకోవాల్సింది మనం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏముంది, ఇక్కడ ఆంథ్రోప్ ఉంది, ఇక్కడ ఆంథ్రోప్ ఉంది. ప్లీజ్ రిమెంబర్, ఎక్కడైనా సరే మనకు ఆంథ్రోప్ అని వచ్చిందంటే అది మ్యాన్ కైండ్. యూ కెన్ సే ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజిస్టు, మిజాంథ్రోపిస్టు, ఫిలాంథ్రోపిస్టు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇక్కడ నాకు ఏముంది, మిజ్ ఉంది, ఇక్కడ నాకు ఫిల్ ఉంది, ఫైల్. ఒక వర్డ్లో నాకు మిజ్ అని వచ్చింది అనుకోండి, అది హేటింగ్ అని అర్థం, ద్వేషించడం అని అర్థం. ఫైల్ వస్తే లవ్ అని అర్థం. అంటే ఇదే ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తున్నాడో మనసులను, ఏ వ్యక్తి అయితే మనిషిని ద్వేషిస్తాడో దాన్ని ఏమంటాం, ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం మిజాంథ్రోపిస్ట్ అంటాం. ఏ వ్యక్తి మనిషిని ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని ఉంటామంటే మనం ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. సో అక్కడ ఫైల్ వస్తే అది మీన్. ఫైల్ వచ్చింది అనుకోండి, బిబ్లియో ఫైల్, పుస్తకాల పురుగు, పుస్తకం బాగా చదివేవాడు. ఫిలాటెలీ, పుస్తకాలు స్టాంపులు సేకరిస్తున్నాడు. ఫిలాండరర్, లవరు. ఫిల్టర్, లవ్ పోషన్. ఈ విధంగా అనేక రకమైన పదాలు మనం నేర్చుకోవచ్చు ఈ విధంగా రూట్స్ బేస్ చేసుకొని. ఓకే, మరి చూడండి, మనకు ఏముంటాయంటే యాంబుల్ ఉంది కదా. వాట్ మీన్ యాంబుల్ అంటే మీరు ఏం అంబులెన్స్ గుర్తుపెట్టుకొని చెప్తా. అంబులెన్స్ ఏం చేస్తుంది, అట్లా ఇట్లా పోతా ఉంటుంది, అవునా కదా. కాబట్టి యాంబుల్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏముంటుందంటే తిరిగేది, మూవ్మెంట్ అని అర్థం. ఇక్కడ యాంబుల్ పర్సన్ అంటే ఏమంటే ఇది తిరుగుతూ ఉండే, ఊరికి పని పాడడం తిరిగేవాన్ని యాంబుల్ పర్సన్ అంటాం. అది ఒక గోల్ ఉండదు, ఒక లక్ష్యం ఉండదు. మనకందరూ ఒక గోల్ ఉంది. ఏ గోల్ మనకు, నెక్స్ట్ రాబోయే మనకు హైకోర్టు ఎగ్జామినేషన్స్ కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ జాబ్ కావాలని గోల్ ఉంది. ఆ గోల్ ఉంటే చాలు. అటు గోల్ లేకుండా అందుకు ఊరికి తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమంటారంటే మనం యాంబుల్ పర్సన్ అంటాం. ఓకే, మరి యాంబుల్ ఉంది కదండి. మరి చూసినట్టయితే సోమ్నాంబులిస్ట్ చూడండి, ఎట్లా చెప్తామో. ఇది చాలా కష్టం మీకు అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ అండి. ఇష్టం అంటే ఏం చెప్పిన పర్సన్, ఇక్కడ ఇస్తుందా పర్సన్. యాంబుల్ అంటే ఏమి మూమెంట్. ఏ మూమెంట్ ఇక్కడ, సోమ అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే ఒక వ్యక్తి తిరుగుతాడు, ఎక్కడ తిరుగుతాడు, బాడీతో తిరుగుతాడు. బాడీతో అంటే ఈ శరీరం తిరుగుతాడు అంటే నిద్రలో నడిచేవాడు అని అర్థం. ఏ వ్యక్తి అయితే నిద్రలో నడుస్తాడో ఆ వ్యక్తిని ఏమంటాం మనం, సోమ్నాంబులిస్ట్ అంటాం. కొందరు నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం అంటే మీరు టాంగ్ అంటే మీరు లక్వాసిటీ. ఓకే, లాక్వా అంటే టాంగ్ అని అర్థం. అంటే ఏ వ్యక్తి అయితే నిద్రలో మాట్లాడతాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం సామ్ని లాక్విస్ట్ అంటాం. సో ఆ విధంగా మీకు నేర్పించడం వల్ల మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీరు ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుంటారు. కంప్లీట్ వొకాబులరీ అంతా కూడా మీకు సింపుల్గా నేర్పించడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి, రెట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్. ఇక్కడ ఎక్స్పెక్ట్ ఉంది కదా. సో స్పెక్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. రెట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్, సర్కిన్స్పెక్ట్, ఇంట్రాస్పెక్ట్. సో మీకు అట్లా అన్నీ ఒకసారి నేర్పించడం మనకి ఏమవుతుంది, అన్నీ ఈజీగా నేర్చుకుంటాం అనమాట. కాబట్టి రెట్రాస్పెక్ట్, అంటే ఏమి అగైన్, రెట్రా అంటే అగైన్, ప్రో అంటే తర్వాత. రెట్రాస్పెక్ట్ అంటే వెనకల చూడని అర్థం. వెనకలు ఏం చూడాలా, నేను ఎగ్జామ్లో ఎక్కడ ఫెయిల్ అయినా, ఎందుకు ఫెయిల్ అయినా, నా తప్పు ఏంది అని చూసుకునేదే రెట్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ అంటే ఏమి, ప్రాస్పెక్ట్ నాకు తొందరలో ఎగ్జామ్ రాబోతూ ఉంది, హైకోర్టు వస్తూ ఉంది, ఏపీఎస్ఆర్టీసీ రాబోతూ ఉంది, రైల్వే ఎగ్జామ్ వస్తూ ఉంది. మరి దీనికి నేను ఏ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలా, ఎట్లా వేసుకుని నాకు జాబ్ వస్తుంది అని ఆ విధంగా ప్లానింగ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్ట్. గతంలో ఏం తప్పులు చేసినా, ఎందుకు తప్పిపోయింది, నాకు ఎందుకు జాబ్ రాలేదని పరిశీలించుకుంటే అది రెట్రాస్పెక్ట్, పునఃపరిశీలన. ఈ విధంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు మర్చిపోతారు మిత్రమాంగా. సో ప్రతిదీ మీకు ఇట్లా చెప్తాం మనం. ఓకేనా. ఇవి సినానిమ్స్ను, ఆంటోనిమ్స్ను ఇట్లా చదవచ్చు. వీటినే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తే మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో భాగంగా మీరు చూస్తే ఇక్కడ చూడండి ఉందో, తీస్ట్, ఎథీస్ట్ ఉంది. తీస్ట్ ఇష్ట అంటే పర్సన్, ది అంటే ఎక్కడైనా సరే మనకి ది అని వచ్చింది అనుకుంటే దాని మీనింగ్ ఏమంటే గాడ్ అని అర్థం. గాడ్ అంటే ఏమి, తీస్ట్ అంటే ఎవరు ఇక్కడ, గాడ్ను నమ్మేవాడు, దేవుని నమ్మేవాడు, ఆస్తికుడు, హూ బిలీవ్స్ ఇన్ గాడ్. కాబట్టి తీస్ట్ అంటే దేవుని నమ్మేవాడు. ఏ వచ్చిందంటే నెగటివ్ అని అర్థం. ఏ అన్నా, ఏఎన్ అన్నా, ఏఎం అన్నా, యాంటీ అన్నా, ఇవన్నీ కూడా ఇట్ గివ్స్ నెగటివ్ మీనింగ్. అది మీకు నేర్పిస్తాం. కాబట్టి దేవుని నమ్మేవాడు, దేవుని నమ్మనివాడు. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని నమ్మని వాడిని మనం ఎథీస్ట్ అంటాం. ఈ విధంగా నేర్చుకున్నాం. తర్వాత లిటరేటు, ఇల్లిటరేటు.
లిటరేచర్ అంటే ఏమి? సాహిత్యం అంటే చదువును వచ్చినవాడు. చదువును రాయను వస్తే ఆ వ్యక్తిని ఏమంటాం మనం? లిటరేట్ అంటాం. రానివని ఇల్లు అంటే జబ్బు చేసింది, చూసారా? మర్చిపోతామా? ఇల్లిటరేట్లో ఇల్లు ఉంది, ఇల్లు అంటే జబ్బు చేసిందని మర్చిపోయినాడు, చదువును రాని రాదు అని అర్థం. ఈ విధంగా నేర్చుకుంటే మనం ఎప్పటికి మర్చిపోలేము మిత్రమా. తర్వాత ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. ఇష్ట అంటే పర్సన్. ఆప్టి అంటే అద్దాలు ఎందుకు ఉపయోగించుకుంటా? చూడ్డానికి. ఎట్లా చూడడానికి? నాకు అద్దాలు ఎప్పుడు సరిగా కనపడవు, పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది, నేను బాగా చూస్తా. నీకు జాబ్ వస్తుందా రాదా? నాకు వస్తుంది, బాగా చెప్తా. అంటే ఏమి జరిగినా కూడా తనకు మంచిగా ఆలోచించుకునేవాడు, పాజిటివ్గా ఆలోచించేవాడు. నాకు అంత మంచి జరుగుతుంది, నాకు జాబ్ వస్తుంది, నాకు మంచి పిల్లం వస్తుంది, నాకు మంచి భర్త వస్తాడు. ఈ విధంగా ఆలోచించేవాడిని ఏమంటామంటే మనం ఆప్టిమిస్ట్ అంటాం. బీ అన్ ఆప్టిమిస్ట్. ఎప్పటికి కూడా మనం ఆప్టిమిస్ట్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. దీనికి ఆపోజిట్ ఏమి? పిసినారి ఎప్పుడు కూడా అద్దాలు పెట్టుకు కొనుక్కోడు, డబ్బులు వేస్ట్ అవుతుంది అనుకుంటాడు. దానికి ఆపోజిట్. ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ థింకర్, పెసిమిస్ట్ అంటే పిసినారి ఎప్పుడు కూడా నెగిటివ్ థింకరే. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? సినానిమ్స్ను, ఆంటోనిమ్స్ను అదేవిధంగా వీటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పరంగానే కూడా లింకప్ చేసి చెప్తే మీరు ఎందుకు మర్చిపోతారు? ఇంకా మర్చిపో ప్రసక్తే ఉండదు మీకు. సరే, ఈ బాగానే ఉంది సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. సినానిమ్స్ బాగా నేర్చుకోవచ్చు, ఆంటోనిమ్స్ బాగా నేర్చుకోవచ్చు, తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ నేర్చుకోవచ్చు. మరి స్పెల్లింగ్ ఎట్లా నేర్చుకోవాలా? స్పెల్లింగ్ను కూడా 1-2 సార్లు నేర్చుకుంటూ ఎట్లా పలుకుతున్న పదాన్ని, అంటే పదం యొక్క ప్రొనౌన్సియేషన్ బట్టి మనం కనుక్కోవచ్చు అనమాట. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి చూడండి. ఇది ఇంత పెద్ద పదం కదా, సూపరింటెండెంట్ పెద్ద పదం, అసాసినేషన్ పెద్ద పదం. ఇంత పెద్ద సెట్ నేర్చుకోవాలి సార్ అని ఉంటుంది. వీటికి కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ సూపరింటెండెంట్ ఎట్లా కనుక్కుంటామంటే ఇక్కడ సూపర్, మీకు ఎట్లా నేర్పించండి ఇక్కడ అంటే సూపర్ డెంట్. మర్చిపోతామా? సూపరింటెండెంట్లో సూపర్ ఉంది, ఇన్ ఉంది, డెన్ ఉంది, 10. ఓకే, సూపర్ ప్లస్ ఇన్ ప్లస్ 10 ప్లస్ డెంట్, సూపరింటెండెంట్ అనుకో, ఇంకా మర్చిపోయే ప్రసక్తే లేదు. ఇట్లా మీకు నేర్పిస్తాం. మరి అసాసినేషన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఏదైనా సరే ఒక రాజకీయ ప్రముఖుడు కానీ, ఒక దేశ నాయకుడు కానీ హత్య గావించబడితే ఆ హత్యను ఏమంటామంటే మనం అసాసినేషన్ అంటాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? ASSANSSINATION. ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? వద్దు, నరుకు పదం నరుకు. ఏం చేయాలా? ఎట్లా నరకాలా? యాస్ గాడిద. ఓకే, ఎందుకు కదా? ఓకే, గాడిద. ASS యాస్ గాడిద. అసాసినేషన్ ఐ అంటే నేను. ఓకే, గాడిదకు గాడిద ఆ పక్క నేషన్, ఆ మధ్య నేనుండా. 2 గాడిదలు ఈ పక్క దేశం, మధ్య నేనుండా. ఇంకా మర్చిపోం. అసాసినేషన్ అంటే ఒక గాడిద, 2వ గాడిద, నేనుండా, పక్కన దేశం ఉంది, అయిపోయి. ఈ విధంగా మనం నేర్చుకుంటే స్పెల్లింగ్లు కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు మిత్రమా. ఇది బాగానే ఉంది సార్. మరి ఈడియమ్స్ని ప్రే చేసి ఎట్లా నేర్చుకోవాలా? ఇవన్నీ కూడా మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ నందు మీకు సింపుల్గా మీకు నేర్పించడం జరిగింది మిత్రమా. మరి బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ అని అనుకోండి. సో డెవిల్ అంటే మీ దయ్యం, డీప్ బ్లూ సీ అంటే మీ లోతైన సముద్రం. నేను పడవలో పోతా ఉన్న సముద్రంలో నాకు ఈత రాదు. ఇప్పుడు నేను ఏమండా మధ్యలో పడవ ఆగిపోయింది, ముందుకు పోతే దయ్యం ఉంది, వెనక్కి వచ్చే సముద్రం ఉంది, ఇంకా లోతుగా ఉంది, మధ్యలో నేనుండా. ఇప్పుడు ఏం చేయాలంగా? పడవ పోవడంలే. ఎట్లా చేయాలా? ముందుకు పోతేనేమో దయ్యం తినొచ్చది, వెనక్కి వచ్చేనేమో సముద్రం మునిగిపోతా. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది? ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది అంటే మన తెలుగులో అది అనమాట. మరి మనం ఇట్లా చెప్పామనుకోండి, ముందు నొయ్యి వెనక గొయ్యి అని చెప్పామనుకోండి, ఇంక మర్చిపోతాం. మనం ఏమన్నా మర్చిపోయే ప్రసక్తి లేదు కదా. ఈ విధంగా మనం నేర్పిస్తాం అనమాట. కాబట్టి బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ అంటే ఏమంటే మీనింగ్ డైలమా, అట్లానా ఇట్లానా డిసిషన్ తీసుకోలేకపోతున్నా అని అర్థం. ఏ ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటాం. ఏ ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటే నా ఫెదర్ అంటే ఈక. ఏ ఫెదర్ ఇన్ ద క్యాప్, టోపీకి ఇంకొక ఈక మొలిసింది అని అర్థం. ఇప్పుడు మనకు సక్సెస్ వచ్చింది అనుకోండి, మనం బీటెక్లో కానీ MBAలో కానీ MCAలో కానీ మనకు పట్ట వచ్చి ఏం చేద్దాం? టోపీ పెట్టుకుంటామా? టోపీ ఎందుకు? మనం ఒక అచీవ్మెంట్ చేశాం, మనం ఒక అచీవ్మెంట్ సాధించాం, దానికి ఈకకు ఇంకొక ఆ యొక్క టోపీ ఇంకొక ఈక మలిసింది అనుకో అంటే అర్థమే ఇంకొక అచీవ్మెంట్, ఇంకోటి వస్తే ఇంకొక అచీవ్మెంట్. అంటే మన టోపీకి ఎన్ని ఈకలు ములుస్తా అంటే, ఎన్ని ఈకలు వస్తుంటే మన దగ్గర అన్ని అచీవ్మెంట్లు ఉన్నట్టు. కాబట్టి ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటే అనదర్ అచీవ్మెంట్. మర్చిపోతావా? అనదర్ అచీవ్మెంట్. మ్యాన్ ఆఫ్ ఐరన్ అంటే ఆ బాడీ అంతా ఐరన్ అబ్బా. మరి బాడీ అంతా ఐరన్ ఎవరికైనా ఉంటుందా? సర్దార్ వల్లభాయ్ పటేల్
మ్యాన్ ఆఫ్ ఐరన్ అంటాం. అంటే ఆయన బాడీ ఉక్ అని కాదు అర్థం. హీ హ్యావింగ్ దట్ మచ్ విల్ పవర్. నేను సాధిస్తాననే నమ్మకం, ధైర్యం. నీకు కూడా నేను జాబ్ కొడతానని నమ్మకం ఉంటే నువ్వు కూడా, మనం కూడా మ్యాన్ ఆఫ్ ఐరన్లమే. దృఢంగా ఉండడం అంటే దృఢ సంకల్పం అంటే తెలుగులో దృఢ సంకల్పం ఉంటే సాధిస్తానని నమ్మకం, దట్ ఈస్ కాల్డ్ మ్యాన్ ఆఫ్ ఐరన్. కాబట్టి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ఐరన్ చెప్పినా, ఎగ్జాంపుల్ చెప్పినా, తెలుగులో చెప్తున్నా, ఎందుకు మర్చిపోతాం మనం. తర్వాత టు బరీ ది హ్యాచెట్ అంటాం. బరీ ది హ్యాచెట్, హ్యాచెట్ అంటే ఏమంటే చిన్న గొడ్డలి, చిన్న గొడ్డలి. బరి అంటే పూడ్చడం, గొడ్డలిని పూడ్చడం అని అర్థం. ఇప్పుడు నా భుజం మీద గొడ్డలి ఉందనుకో, నాకు ఎదురుగా నా శత్రువు వచ్చానుకో, నేను చేస్తా వాడిని కొట్టాలని చూస్తా. వాడి దగ్గర ఉంటుంది, వాడు కూడా కొట్టాలని చూస్తాడు. అంటే ఇద్దరం ఫైట్ చేసుకుంటాం, చచ్చిపోతాం. ఒకవేళ నా భుజం గొడ్డలి లేదు, వాని భుజం మీద గొడ్డలి లేదనుకో, ఇద్దరి భుజాల మీద గొడ్డలి లేదనుకో, అప్పుడు నాకు భయం. నా దగ్గర ఆయుధం లేదు, వాడి దగ్గర ఏముందో ఏమో లోపల, వద్దులేరా అని నేను భయపడతా. సేమ్ అతను కూడా ఏమనుకుంటాడు, ఏమో నా దగ్గర గొడ్డలి లేదురా, వాడి దగ్గర ఏముందో ఏమో లోపల బాగా పెట్టుకున్నాడేమో, లేదంటే గన్ను ఉందేమో, ఎందుకు లేదో వాడు గమనిపోతాడు. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఎదురు పడినా కూడా కొట్టుకోరు, సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏమిటి, ఇప్పుడు గతంలో ఫైట్ చేసిన వాళ్ళు, కొట్లాడుకునే వాళ్ళు, నరుక్కున్న వాళ్ళు ఇప్పుడు గమ్మున వెళ్ళిపోతారు. ఎందుకంటే మన దగ్గర గొడ్డలి అని దాన్ని పూడ్చి పెడితే మన ఇద్దరి మధ్య శాంతి ఏర్పడుతుంది, శాంతి ఏర్పడుతుంది. కాబట్టి టు బరీ ది హ్యాచెట్ అంటే మీనింగ్ ఏమంటే టు మేక్ పీస్, టు మేక్ పీస్. మరి రెడ్ లెటర్ డే అంటే అర్థమేమి, రెడ్ లెటర్ డే. ఇప్పుడు గమనించండి, చిన్నప్పుడు 4వ క్లాస్ 5వ క్లాస్లో మన సార్ రే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ రా అని చెప్పింటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, రెడ్ పెన్ తీసుకొని కొట్టు, లైన్ వెయ్యి, బర్క్, ఫస్ట్ స్టార్, 2వ స్టార్, 3వ స్టార్, 4వ స్టార్, స్టార్లు మీద వేస్తుండ. స్టార్స్ అన్ని కూడా ఏంటేస్తాం, రెడ్ లెటర్తో వేస్తాం, రెడ్ ఇంక్తో వేస్తాం, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. కాబట్టి రెడ్ లెటర్ డే అంటే ఏమంటే అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్. ఏది మనకి లైఫ్ ఇంపార్టెన్స్ ఏంటివి, పుట్టినరోజు, జాబ్ వచ్చిన రోజు, పెళ్లి రోజు, అవునా కదా. అంటే మన జీవితంలో ఏదో సరే గొప్ప సంఘటనలు జరిగితే ఆ సంఘటనను మనకి లైఫ్లో అత్యద్భుతమైన రోజు చెప్తాం, దట్ ఈస్ కాల్డ్ రెడ్ లెటర్ డే అని చెప్తాం. మరి బేకర్స్ డజన్ అంటాం. డజన్ అంటే ఎన్ని, 12. మరి బేకర్ డజన్ అంటే ఏమి, బేకరీకి పోతే ఎవడేమో ఎక్స్ట్రా ఇస్తాడా, 12 ఇస్తాడు కదా. మరి ఎందుకు అంటే ఓల్డెన్ డేస్లో, గతంలో రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళంటే, నాకు డజను బ్రెడ్ ముక్కలు కావాలనుకోండి, డజన్ ఇస్తాడు వాడు. దాంట్లో పొరపాటున కొంచెం వెయిట్ తక్కువ ఉందనుకో, నేను రాజు దగ్గర పోయి చెప్పితే అప్పుడు అతనికి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండేది. రే తక్కువ ఇచ్చినావురా, నీ వెయిట్ తక్కువ ఉండేదిరా, నీ యొక్క లైసెన్స్ రద్దు చేస్తున్నాం అని ఆ విధంగా బెదిరించేవాళ్ళు అనమాట. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, రూల్ అంటే రూల్ అనేవాళ్ళు. అందువల్ల ఏం చేసేవాడు బేకరీ మ్యాను, ఎందుకు ఇంత తలనొప్పి అనేసి ఏం చేసేవాడంటే, డజన్ అంటే 12 పీసులతో పాటుగా ఇంకొక పీస్ కూడా ఎక్స్ట్రా ఇచ్చేవాడు. ఇంకోటి ఎందుకు, టు అవాయిడ్ ద పనిష్మెంట్. అప్పుడు నాకేమైంది, 12 పీసులు ప్లస్ ఒక పీస్. ఎందుకు ఒక పీస్ ఇస్తున్నాడు, ఎందుకు పొరపాటు తక్కువ ఉంటే అని ఒక పీస్ ఎక్స్ట్రా ఇచ్చేవాడు. మొత్తం ఇప్పుడు ఏంటంది 13. దేర్ ఫోర్ బేకర్స్ డజన్ అంటే అర్థం ఏంటంటే ద నెంబర్ 13 ఈజ్ కాల్డ్ బేకర్స్ డజన్. ఈ విధంగా నేర్చుకుంటే ఎందుకు జాబ్ రాదు మిత్రమా, వస్తుంది. నేను మీకు అభయం ఇస్తున్నా, ఇప్పటి నుంచి మీరు చదవండి. నోటిఫికేషన్ రానిలే, నేను జాబ్ కొడతాలే, టైం ఏముండే తర్వాత మీకుండే టైం ఓన్లీ 45 days మాత్రమే. అయితే ఇంకా నోటిఫికేషన్గా రాలేదు కాబట్టి 1999 కోర్సు మీకు ఏం చేస్తుంటే ఓన్లీ 99 రూపీస్కి ఇస్తున్నా. అది కూడా 12 months వ్యాలిడిటీ. ఒకవేళ ఎగ్జామ్ దగ్గరగా వచ్చినా నో ప్రాబ్లం, లేట్గా వచ్చినా కూడా నో ప్రాబ్లం. 1 year వ్యాలిడిటీ మీకు ఇస్తున్నాం కదా, డోంట్ వరీ అబౌట్ దట్. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, పోస్టర్ దండిగా ఉన్నాయి. కాబట్టి 12 months వ్యాలిడిటీతో కేవలం 1000 రూపాయలకు మాత్రమే మీకు కంప్లీట్గా ఇంగ్లీష్ క్లాసులు, జీకే క్లాసులు ఉంటాయి, వీడియో రూపంలోను, పీడిఎఫ్ రూపంలోను. మాక్ ఎగ్జామ్స్ 100 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ మీకు దాంట్లో వస్తూ ఉంటాయి, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. వర్డ్ ఫర్ బుక్ ఇంగ్లీష్, వర్డ్ ఫర్ నార్మల్ ఇంగ్లీష్ బుక్ మీకు అక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామ్స్ మీకు ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే 2022లో దాదాపు 40 క్వశ్చన్స్, జీకేలలో 20 క్వశ్చన్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద రావడం జరిగింది. కాబట్టి స్పెషల్గా మనకు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద, అంటే కొత్త జిల్లాలు అయితేనేమి, ఏ జిల్లాలు ఏ పండుగలు, ఏ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఏ నదులు ఉన్నాయి, ఏ టెంపుల్స్ ఉన్నాయి, దానికి సపరేట్గా మీకు ఒక పీడిఎఫ్ బుక్కే పెట్టడం జరిగింది.
ఏపీ జాగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా ఏపీ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా గతంలో కూడా 2022లో అన్ని రకాల స్కీమ్స్ అడగడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఏమైతే ప్రపోజల్ చేసిందో ఈ యొక్క స్కీమ్స్ అని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త స్కీమ్స్ పెట్టాలి. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్ అన్ని అప్పుడు ఇచ్చేవాళ్ళు, నవరత్నాలని, జగనన్న అమ్మఒడి పథకం అనేసి ఆ విధంగా. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి సూపర్ 6 పథకాలు అయితేనేమి, తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో ఇక క్రీడా విధానం మార్చడం జరిగింది. ఆ క్రీడా విధానంలో ఎవరికి ఎంత బహుమతి ఉంది, ఎంత డబ్బులు ఇస్తారు, ఏ ఉద్యోగం ఇస్తారు, తర్వాత ఏ గతంలో స్కీమ్కి ఇప్పుడు ఏ స్కీమ్ ఏ పేరు పెట్టినారు, ఏ పేరు మార్చినారు, భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏం పేరు పెట్టినారు, అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టినారు. సో ఆ విధంగా ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్ స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత సిలబస్ను మీరు 40 డేస్ నేర్చుకుంటామా? నేర్చుకోలేము. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీ ప్రణాళిక సిద్ధం చేయండి. సార్ రాకపోతే నేను మిత్రమా నోటి మీద రాలేదనుకోండి, మనం నేర్చుకుంటున్నాం కదా, వచ్చి తిరాల్సిందే అంటే చెప్తాను మామూలుగా రాదేమోలే వస్తాంలే. 1000 రూపాయలకు మీరు ఇంత కోర్స్ మీరు నేర్చుకుంటారు కదా, ఇదంతా కూడా మాకు యూజ్ఫుల్లే కదా, ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మాకు యూజ్ఫుల్లే కదా, ఎక్స్టెండ్ యూస్ఫుల్లే కదా. కాబట్టి మీకు ఒకవేళ మన కోర్సు నచ్చితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. మన కోర్సును మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని నచ్చితే మనకి కోర్సు కొనుక్కోవచ్చు. ఆల్ కోర్ట్స్, జిల్లా కోర్టులు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఆన్లైన్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి. ఉండేటే సరిపోనుకోద్దని మిత్రమా, మీకు ప్రతిరోజు మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఎగ్జామ్ కల్లా మీకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ మీకు అన్నీ వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఏ డౌట్స్ని కూడా 8688080802 మీరు కాల్ చేయండి. 12 months వ్యాలిడిటీ, 2000 రూపీస్ కోర్సు మీకు కేవలం 399 రూపీస్ మీకు ఇస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ప్రిపరేషన్ కొనసాగించండి. తర్వాత మీకు అదంత టైం మీకు రాదనమాట. ఒకవేళ మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మన గ్రూప్ ఉందంట, ఉత్తమ్స్ ఫైమ్ క్లబ్ ఉందన్నమాట. ఈ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే యాడ్ మీ అని నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి నేను మీకు కంప్లీట్గా సిలబస్ అంతా మీకు ఇవ్వడం జరిగింది అనుకుంటున్నా. సో మీరు కూడా ఇదంతా కూడా ఒక నోట్ చేసుకొని ప్రణాళికబద్ధంగా ఇదే మాదిరి మీరు ఫాలో అయితే మాత్రం జాబ్కు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ప్రిపరేషన్ కొనసాగించండి, నెగ్లెక్ట్ చేయమాకండి. ఎందుకంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ చాలా దండిగా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఉంది, దాన్ని కూడా జీకే ఉంది, ఇంగ్లీష్ ఉంది, మిత్రం భయపడద్దండి. హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, రైల్వే ఎగ్జామ్స్, రీజనింగ్, అరిథమెటిక్, జీకే అక్కడ ఉన్నాయి, అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతసేపు ఈ యొక్క ఇంగ్లీష్ మీద, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది జనరల్గా ఎక్కువసేపు చూడరు. మరి మీరు ఓర్పుగా విన్నందుకు, మనకి వీడియోను లైక్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.